స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కు టీమిండియా దొడ్డిదారిలో కాదు రాచమార్గంలో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. అంటే ఇతర జట్లతో నెట్ అండ్ నెట్ పంచాయతీ లేకుండా నేరుగా విన్నింగ్ పాయింట్స్ తోనే సెమీస్ లో అడుగు పెట్టాలన్నమాట. ఇలా జరగాలంటే భారత్ ముందు ఒకే ఒక ఉత్తమ మార్గం ఉంది. అదేంటంటే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆరంభం అదిరింది. ఓటం అనేది ఎరగకుండా సూపర్ 8 కు చేరుకుంది. కానీ కీలక సమయంలో సౌత్ ఆఫ్రికా చేతులు ఏకంగా 76 పరుగుల తేడాతో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అదే సమయంలో జింబాబ్వేను వెస్టిండీస్ ఏకంగా 100 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించడం టీమిండియా సెమీస్ ఛాన్స్ ను మరింత క్లిష్టంగా మార్చింది. ప్రస్తుతం వెస్టిండీస్ +5.350 అలాగే సౌత్ ఆఫ్రికా +3.800 నెట్ రన్ రేట్ తో కలిగి ఉన్నాయి. ఇక టీమిండియా -3.800 నెట్ రన్ రేట్ తో కొనసాగుతుంది. కాబట్టి దీని ఆధారంగా సెమీస్ కు చేరడం కష్టమే. అయితే ఈ నెట్ రన్ రేట్ తో అవసరం లేకుండా టీమిండియా సెమీస్ చేరాలంటే ఇవాళ జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో టీమిండియా వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించాలి. తర్వాత మార్చి 1వ తేదీన వెస్టిండీస్ తో మ్యాచ్ లో భారత్ గెలిచి తీరాలి. అప్పుడు టీమిండియా ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి. వెస్టిండీస్ 2 పాయింట్ల వద్ద ఆగిపోతుంది. ఇలా నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండానే టీమిండియా ఈజీగా సెమీస్ కు చేరుకుంటుంది. అలాగే నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా టీమిండియా మరో విధంగా సెమీస్ చేరే అవకాశం ఉంది. టీమిండియా తర్వాత 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే 4 పాయింట్లు పొందుతుంది. అదే సమయంలో సౌత్ ఆఫ్రికా టీం వెస్టిండీస్ అలాగే జింబాబ్వే 2 జట్లపై ఓడిపోవాలి. అప్పుడు సౌత్ ఆఫ్రికా జింబాబ్వే 2 పాయింట్లకే పరిమితమవుతాయి. దీంతో వెస్టిండీస్ టీమిండియా 4 పాయింట్లతో సెమీస్ కు చేరుకుంటాయి. ఈ సందర్భంగా కూడా నెట్ రన్ రేట్ అవసరం ఉండదు. ఈ క్రమంలోనే టీమిండియా ఆటగాళ్లు నెట్ రన్ రేట్ గురించి ఆందోళన చెంది ఒత్తిడికి గురి కావద్దని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. కూల్ గా ఆడి తర్వాత 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే చాలు, విజయంపై మాత్రమే దృష్టి సారించాలని సలహా ఇచ్చాడు. రన్ రేట్ ఒత్తిడితో ఆటగాళ్లు భారీ షాట్లకు ప్రయత్నించి విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మరింత ప్రమాదకరం. అందుకే కేవలం గెలుపుపై ఫోకస్ చేయాలని అశ్విన్ సూచించాడు.